ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీ 10:23. ప్రియులారా, వింటున్నారా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మన దేవుడు, మన యేసయ్య మాట ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు కాదు, మాట ఇచ్చి మర్చిపోయేటువంటి వాడు కాదు, మాట ఇచ్చి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఖచ్చితంగా ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తారు, కానీ చేసిన రోజునే మర్చిపోతారు వాళ్ళు. కానీ దేవుడు అలా కాదు. తరతరాలు యుగాలు మారినా కానీ ఆయన మారినటువంటి వాడు. వాగ్దానం చేశాడంటే నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చుతాడు. యోసేపు జీవితంలో వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నెరవేర్చాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు నువ్వు నమ్మినట్టయితే. స్తోత్రం దేవా. ఈ వాగ్దాన జీవితంలో ప్రతి వారికి ఈ యొక్క వాగ్దానం చేసావు, నమ్మదగిన వాడు, నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.